న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోడసెత్తమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం నిడదవోలులోని మానసిక వికలాంగుల హృదయాలయంలో మానసిక వికలాంగులకు ఒక రోజుకు ఖర్చు అయ్యే మొత్తాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు పాల్గొన్నారు. शतमानं भवति हनानं परहतेन्द्रिय आयुष्मेवेन्द्रिये प्रतिष्ठति यजमानस्य सकलकार्यान् दिग्विजयफलसिद्धिरस्तु। నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. మనందరి యువనేత, మనందరి యొక్క భవిష్యత్ నాయకుడైనటువంటి మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇంచేతంటే మనందరికీ మూడవ తరం నాయకుడు, మొట్టమొదటి తరం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అయితే, రెండవ తరం మనందరి అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, మనందరి భవిష్యత్ నాయకుడిగా మనందరికీ మరి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో నడిపించగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి మన నిడదవోలు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కోడసెత్తమ్మ అమ్మవారి గుడిలో ఆవిడికి కుంకాభిషేకం చేయించి మన నాయకుడు మన లోకేష్ బాబుకి ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు, 100 సంవత్సరాలు చక్కగా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి మరి భవిష్యత్తులో ఎన్నో రకాల సేవలు అందించాలని, అందరికీ యొక్క అభిమానాన్ని ఆయన పొందేటటువంటి విధంగా ఆయన జీవితం వృద్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కోరుకుని ఇవాళ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మన నాయకుడు భవిష్యత్తులో చూసాం, యువగళం చూసాం. యువగళం ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో
ప్రజల్లోంచి వచ్చేటటువంటి ఒక ఆణిముత్యంగా మన నాయకుడు తయారై అడిగిన ప్రతి ప్రశ్నకి వయసు తక్కువ, అనుభవం ఎక్కువ. ఇంచేతంటే అందుకే 3వ తరం నాయకుడు అని అనుకున్నాం. దానివల్ల మరి పుట్టుకతో వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలతోటి ఇవాళ మనందరికీ కూడా ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చి, మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో కూడా అయిపోయింది తెలుగుదేశం పార్టీ అని కొంతమంది మాట్లాడితే దానికి కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా మరి ఎంతో ధైర్యంతో పోరాటం చేసి మళ్ళీ మన నాయకుడిని మన మధ్యలోకి తీసుకురావడమే కాకుండా మనందరికీ భవిష్యత్తు మీద కూడా మన తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు, యువ నాయకుడు తయారయ్యాడని ఈ ఆంధ్ర రాష్ట్రానికి నమ్మకాన్ని కల్పించినటువంటి మనందరి ప్రీతిపాత్రులు, అభిమాన నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని సంవత్సరాలు అంటే 100% 100 సంవత్సరాలు ఆయన జన్మదినం జరుపుకోవాలని చెప్పి ఈవేళ రాష్ట్రంలో ఏదైతే యువగళం పాదయాత్ర చేశారో యువత భవితతో పాటు అన్ని వర్గాల ప్రజానీకాల యొక్క మన్ననలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇద్దరు పిల్లల్ని పెంచలేక కలెక్టర్ దగ్గర పంపించారు. ఒక బాబు చనిపోయారు. ఈ బాబు ఉంటాయండి ఆ పొడవు పొడిగించుకుంటారు. సంస్థ హృదయాలయం నిర్వహణలో మేము 2016లో నిడదవోలు గ్రామానికి వచ్చామండి. అప్పటి నుంచి సారు బూరుగుపల్లి శేషారావు గారు, వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో పార్టీ పరంగా కన్నా కుటుంబ పరంగా కన్నా పార్టీ పరంగా మమ్మల్ని నిత్యం కాపాడుతున్నారు. మాకు చాలాసార్లు ఆర్థిక సహాయం చేశారండి. మొదటిసారిగా ఫస్ట్ టైం నేను నిడదవోలు వచ్చాక 1 lakh రూపీస్ చెక్ నేను ఈ సార్ దగ్గర నుంచే తీసుకోవడం జరిగింది. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే సార్ మీ ముందు పెద్ద ప్రపోజల్, మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూడగలగాలందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రెండెవరండి